నమస్కారం. ఫోకస్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. నేను రాజు. హెడ్లైన్ చూద్దాం. ఢిల్లీలో రేవంత్ పర్యటన. రేపు సిడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొనున్న సీఎం. జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ ఫైనల్ నోటిఫికేషన్ రిలీజ్. కొత్తగా 6 జోన్లు, డివిజన్ల సంఖ్య 300కు పెంపు. కాంగ్రెస్ పాలనలో కూల్చివేతలు తప్ప అభివృద్ధి లేదు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ ధ్వజం. రెండు వారాల పాటు ప్రభాకర్ రావును ప్రశ్నించిన సిట్ అధికారులు. జనవరి 16న సుప్రీంకోర్టుకు విచారణ నివేదిక సమర్పించనున్న సిట్. ఇక వివరాలు చూస్తే సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ దేశ రాజధాని ఢిల్లీలో పర్యటించనున్నారు. రేపు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొబోతున్నారు. ఈ పర్యటన రాష్ట్ర మరియు జాతీయ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సిడబ్ల్యూసీ సమావేశంలో పలు కీలక అంశాలపై కాంగ్రెస్ అధిష్టానం చర్చించనుంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును వికసిత్ భారత్ రామ్జీగా మారుస్తూ తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించే అవకాశం ఉంది. దీనిపై ఉమ్మడి పోరాట కార్యాచరణను ఖరారు చేయనున్నారు. రానున్న 5 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల ఎన్నికల వ్యూహాలపై చర్చించనున్నారు. ఓటర్ల జాబితాలో అక్రమాలు, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో జరుగుతున్న ఓట్ల తొలగింపుపై సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనలో భాగంగా రాష్ట్రంలోని నామినేటెడ్ పోస్టుల భర్తీ, కేబినెట్ విస్తరణ వంటి అంశాలపై పార్టీ హైకమాండ్తో చర్చించే అవకాశం ఉంది. సమావేశంలో రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ వంటి అగ్రనేతలు పాల్గొనున్నారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, పాలనపై రేవంత్ రెడ్డి అధిష్టానానికి నివేదిక అందజేయనున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో డీలిమిటేషన్ ఫైనల్ నోటిఫికేషన్ విడుదలైంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో జోన్లు, సర్కిళ్లు పెంచుతూ నోటిఫికేషన్ను ప్రభుత్వం జారీ చేసింది. జీహెచ్ఎంసీలో వార్డుల సంఖ్య 300కు పెంచుతూ నోటిఫికేషన్ జారీ అయింది. 6 జోన్లను 12కు, 30 సర్కిళ్లను 60కి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త జోన్లుగా ఉప్పల్, కుత్బుల్లాపూర్, మల్కాజ్గిరి, శంషాబాద్, గోల్కొండ, రాజేంద్ర నగర్లను ఏర్పాటు చేసింది. సర్కిల్ కార్యాలయాల్లో కొత్త జోన్ల ఆఫీసులు ఏర్పాటు చేసింది. వార్డు కార్యాలయాల్లో నూతన సర్కిల్ ఆఫీసులు ఏర్పాటు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. త్వరలో కొత్త జోన్లు, సర్కిల్ ఆఫీసుల నుంచి పరిపాలన సాగనుంది. డీలిమిటేషన్ సంబంధించి ఈ నెల 9న నోటిఫికేషన్ విడుదలైంది. డీలిమిటేషన్పై 10 రోజుల పాటు అభ్యంతరాలు స్వీకరించిన ప్రభుత్వం 6000కు పైగా వచ్చిన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని డీలిమిటేషన్ ఫైనల్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మాజీ మంత్రి కేటీఆర్ తెలంగాణ భవన్లో జరిగిన జాయినింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ మార్పు అని చెప్పి ఓదరకొట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైందన్నారు. ఈ 2 ఏళ్లలో కూల్చివేతలు, ఎగవేతలు, పేల్చివేతలు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని విమర్శించారు. అప్పుడు కాళేశ్వరం బ్యారేజీని పేల్చారు, ఇప్పుడు చెక్ డ్యాంలను పేలుస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ వాళ్ళు దొంగతనంగా ఇసుక తరలించేందుకు కష్టమవుతుందని చెక్ డ్యాంలు పేలుస్తున్నారు. నిన్న మొన్న పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. టీవీ పెడితే ఆయన మాట్లాడి తిట్ల పురాణం వినిపిస్తుందన్నారు. అనిల్ రెడ్డి బీఆర్ఎస్లో చేరేందుకు ఫంక్షన్ హాల్ బుక్ చేస్తే శేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఆ ఓనర్ను బెదిరించారు. కేసీఆర్ దయతో గాంధీ ఎమ్మెల్యే అయ్యారు. సీఎం పెద్ద పెద్ద గొంతు మాట్లాడుతున్నారన్నారు. రోడ్లపై పెయింట్ వేసుకున్న రేవంత్ రెడ్డి పెద్ద స్థాయికి వస్తే మంచిదే, కానీ మంచి పనులతో రావాలని ఎద్దేవచ్చేశారు. పేమెంట్ కోటాలో సీఎంఐ ఇప్పుడు కూడా నెల నెలా ఢిల్లీకి సంచులు పంపుతున్నారు. శేర్లింగంపల్లి ఎమ్మెల్యే పేరు గాంధీ, చేసేవి గాడ్సే పనులు, భూ కబ్జాలకు పాల్పడుతున్నారు. కాంగ్రెస్లో చేరి బీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్తున్నారు. స్పీకర్ కళ్లుండి చూడలేని ధృతరాష్ట్రంలో తయారయ్యారని విమర్శలు గుప్పించారు. దమ్ముంటే గాంధీ శేర్లింగంపల్లి క్షేత్రానికి రావాలి, ఉప ఎన్నికల్లో తేల్చుకుందాం. ఎన్నికలకు భయపడి 10 మంది ఎమ్మెల్యేలు దిక్కుమాల రాజకీయం చేస్తున్నారు. ఎమ్మెల్యే దొంగల్లా కలిసినా మనం గట్టిగా కొట్లాడదామని పిలుపునిచ్చారు. అనిల్ రెడ్డి గారు మరి అన్నా నేను మళ్ళీ
తిరిగి కేసీఆర్ గారి నాయకత్వంలో అయితేనే తెలంగాణకు న్యాయం జరుగుతుంది. కాబట్టి నేను కలిసి వస్తా. కానీ మీరు మా వాళ్ళందరినీ కలవాలంటే తెలంగాణ భవన్కు రావాలంటే ఒక 1000 మంది వస్తాం. కానీ మీరు ఆల్విన్ కాలనీకి వస్తే ఒక 5-6 వేల మంది వస్తారన్నా, మీరు రావాలి అని అడిగిండు. నేను చెప్పిన ఎక్కువ మందిని కలుసుడే సంతోషం తమ్మి, నేనే వస్తా అని చెప్పిన. పాపం తమ్ముడు అక్కడనే ఒక ఫంక్షన్ హాల్ బుకింగ్ చేసిండు, అన్ని మొత్తం మిమ్మల్ని అందరినీ పిలిచిండు. కాంగ్రెస్ ప్రభుత్వం మార్పు 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 అని చెప్పి ఊదరగొట్టి ప్రజలకు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళయి ఏం జరిగింది ఏం ఒరిగింది అంటే 3 జరుగుతున్నాయి. కూల్చివేతలు, పేల్చివేతలు, ఎగవేతలు. గంతే. ఈ ప్రభుత్వం ఏందా అంటే కట్టే కొట్టే తెచ్చే అని చెప్పినట్టు కూల్చివేతలు, పేల్చివేతలు, ఎగవేతలు. కూల్చివేతలు హైడ్రాన్ పెట్టి పేదోళ్ళ ఇల్లు కూలగొట్టుడు. మొత్తం ఆల్విన్ కాలనీకి వెళ్ళి మొదలు పెడితే అన్ని బస్తీలలో ఇల్లు కూలగొట్టుడు తప్ప ఒక్క హైదరాబాద్లో ఒక్క ఇటుక పెట్టింది లేదు, ఒక ఇల్లు కట్టింది లేదు. ఇందిరమ్మ పేరు చెప్పుకొని బతుకుడు తప్ప ఒక్కటంటే ఒక్కటి మంచి పని మాత్రం గరీబోళ్లకు చేసింది లేదు ఈ ప్రభుత్వం వచ్చినాక. రెండోది పేల్చివేతలు. ఈ లంగలే ఈ కాంగ్రెస్ వాళ్ళే ఆ కాళేశ్వరం. ఇంకొక మాట ఏమంటాడు, నేనట మా అయ్య పేరు చెప్పుకొని బతుకుతున్నా అంట. అవు మా అయ్య గొప్పోడు, మా అయ్య తెలంగాణ తెచ్చిన మొగోడు మొనగాడు, బరాబర్ చెప్పుకుంటా. తప్పేమున్నది? మా అయ్య పేరు నేను కాకపోతే ఎవడు చెప్పుకుంటాడు, నాకు అర్థం కాదు. మా అయ్య మొగోడు మొనగాడు తెలంగాణ తెచ్చినోడు, బరాబర్ చెప్తా. మరి నేనేమంటున్నా, నువ్వు సకట్ పనులు చేస్తే నీ పిల్లలు కూడా నీ పేరు చెప్పుకుంటారు. నువ్వు లుచ్చ పనులు చేసినావు అనుకో, నీ మన్మడు కూడా నీ పేరు చెప్పుడే గాలంగా మన్మని అని చెప్పుకోడు. మంచి పనులు చేయి, నీ పేరు కూడా చెప్పుకుంటారు. నీలాగా దొంగలకు సద్దులు కట్టుడు, బ్యాగులు మోసు. తెలంగాణ రాజకీయాలను కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ టి ప్రభాకర్ రావును ప్రత్యేక దర్యాప్తు బృందం ఇవాళ విడుదల చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2 వారాల పాటు కస్టడీలో విచారించిన అనంతరం గడువు ముగియడంతో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి ఆయన్ని విడిచిపెట్టారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ నెల 12న సిట్ ఎదుట లొంగిపోయిన ప్రభాకర్ రావును అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఆయన విచారణకు సహకరించడం లేదని భావించి కస్టడీని పొడిగించారు. పదవి విరమణ తర్వాత కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయన్ను ఎస్ఐబీ చీఫ్గా ఎందుకు నియమించిందనే కోణంలో సిట్ ప్రశ్నించినట్లు సమాచారం. దీని వెనుక రాజకీయ దురుద్దేశాలున్నాయని దర్యాప్తు సంస్థ అనుమానిస్తోంది. మాజీ మంత్రి హరీష్ రావుతో తరచూ ఎందుకు భేటీ అయ్యారని ప్రశ్నించగా మావోయిస్టుల ముప్పు గురించి వివరించడానికేనని ఆయన చెప్పినట్టు తెలుస్తోంది. ఈ కేసులో భాగంగా మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుతో కలిసి ప్రభాకర్ రావును విచారించారు. దీంతో పాటు మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి, మాజీ సీఎస్ సోమేష్ కుమార్ వంటి ఉన్నతాధికారుల వాంగ్మూలాలను కూడా సిట్ నమోదు చేసింది. ప్రభాకర్ రావు కస్టడీ విచారణపై జనవరి 16న సుప్రీంకోర్టుకు సిట్ నివేదిక సమర్పించనుంది. మరోవైపు ఈ కేసులో తదుపరి చర్యలపై ఇంటెలిజెన్స్ చీఫ్ విజయ్ కుమార్, హైదరాబాద్ సిపి వీసీ సజ్జనార్ సమావేశమే చర్చించారు. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులను కూడా విచారణకు పిలిచే అవకాశం ఉందన్న ఊహాగానాల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాజకీయ ప్రత్యర్థులు, వ్యాపారులు, జర్నలిస్టుల ఫోన్లను ప్రభాకర్ రావు నేతృత్వంలోని బృందం అక్రమంగా ట్యాపింగ్ చేసిందని ప్రధాన ఆరోపణగా ఉంది. పాఠశాలలో పొరుగులన్నం పెడుతున్నారంటూ శ్రీ సత్యసాయి జిల్లాలోని కదిరి ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాల విద్యార్థులు అంటున్నారు. నాణ్యమైన భోజనం పెట్టడం లేదంటూ పాఠశాల ఆవరణలో నిరసనకు దిగారు. చేతిలో అన్నం కంచెం పట్టుకుని అందులోని ఆహారాన్ని అందరికీ చూపిస్తూ తమ బాధను వ్యక్తం చేశారు. పొరుగులన్నంతో పాటు కుళ్ళిన కూరగాయలతో కూరలు, నీటిని తలపించే పప్పును వండి వడ్డిస్తున్నారని విద్యార్థులు వాపోతున్నారు. అటువంటి అన్నం తినడం వల్ల తాము అనారోగ్యానికి గురవుతున్నామంటున్నారు. ఇదే విషయాన్ని పాఠశాల ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్ దృష్టికి తీసుకెళ్లే వారి నుంచి సరైన స్పందన లభించడం లేదని వాపోతున్నారు. ప్రిన్సిపల్ తమకేం పట్టినట్లుగా వ్యవహరిస్తున్నారని పేర్కొంటున్నారు. తాను కాలు మీద కాలేసుకుని కూర్చున్నా తన జీతం తనకు వస్తుందని అంటున్నారంటూ ఆవేదన వెలువచ్చిస్తున్నారు. తమను హేళన చేస్తూ చిన్నచూపు చూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు రక్షణగా ఉండి విద్యార్థుల పక్షాన మాట్లాడాల్సిన ప్రిన్సిపల్ అలా మాట్లాడేసరికి వారు దిక్కుతోచని పరిస్థితులు ఉన్నట్లు చెబుతున్నారు. ఇదే విధంగా పరిస్థితి కొనసాగితే తమ ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందంటున్నారు విద్యార్థులు. ఫుడ్ సరిగ్గా పెట్టలా
కూర్చుంటే కూడా నాకు నా డబ్బులు దేవుడు వస్తే కూడా నాకు ఏం కాదు అంటారు. ఎవరు అనేది ఎవరితో అన్నారు? మీతోనే అంటారా? ఏం కాదు, నా డబ్బులు నాకే వస్తుంది. ఎవరు వచ్చినా ఏం కాదు, గమ్మున కాలు మీద కాలు వేసుకుని ఆఫీసర్ కూర్చుంటే నాకు వచ్చేస్తుంది నా డబ్బులు. మీకు చదువు చెప్పకుండా కానీ నాకు డబ్బులు చదివిపోయినా మాకు డబ్బులు మాకు మీకోసం రాలే, నా పొట్ట కోసం వచ్చిన జన పొట్ట కోసం. మీకోసం రాలా, మా పొట్ట కోసం. దివంగత నేత వంగవీటి మోహన్ రంగా వర్ధంతి సందర్భంగా మచిలీపట్నంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించి తలపెట్టిన ర్యాలీపై పోలీసులు ఆంక్షలు విధించడంతో మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి నేతల కార్యక్రమం పూర్తయ్యే వరకు వైసీపీ ర్యాలీ నిర్వహించకూడదని పోలీసులు ఆంక్షలు పెట్టారు. దీంతో పట్టణంలో అదనపు బలగాలను మోహరించి ప్రధాన కూడళ్లలో బారికేడ్లను ఏర్పాటు చేశారు. మచిలీపట్నంలోని వైసీపీ కార్యాలయం ముందే కూటమి నేతలు ర్యాలీ నిర్వహించడం ఉద్రిక్తతకు ప్రధాన కారణమైంది. తమ పార్టీ కార్యాలయం ముందు నుంచి వేరే పార్టీ వారు ర్యాలీ చేస్తున్నప్పుడు తాము విడిగా రూట్ ప్లాన్ చేసుకున్నా ఎందుకు అడ్డుకుంటున్నారని పోలీసులను పేర్ని నాని ప్రశ్నించారు. చట్టం అందరికీ ఒకేలా ఉండాలి, మాకొక నీతి వారికొక నీత అంటూ నిలదీశారు. మీరు రివర్స్ పెట్టుకోండి. వచ్చాడు మీరు మంది లాస్ట్ వాళ్ళు 100 రూపాయలు వెళ్ళిపోగానే మీరు రావద్దు. రేవతి అంటున్నారు మా వాళ్ళు రేవతి చూసి 100 రూపాయలు చెమ్మపొడి రిటర్న్ వెళ్తారు. మా రిక్వెస్ట్ ఏంటంటే ఆయన రేవతి చూసుకుని 100 రూపాయలు వెళ్ళిపోగానే మేము రేవతికి వెళ్ళి రేవతి నుంచి నిజాంపేట చూసుకుని అతను 100 రూపాయల నుంచి చిలకలపూడి క్లోజ్ అయ్యే వరకు మేము అటు 100 రూపాయలు రాము. మేము లాస్ట్ నుంచి మేము పెట్టుకుంటాం, రివర్స్ లేదు. బాగున్నది ఏంటంటే ఒక మాట అండి, టైం అనేది పొద్దున పూట దండేస్తారు కానీ సాయంత్రం పూట దండేది కదా. సురేంద్ర గారు వస్తాను, నేను కార్యక్రమానికి ఫోన్ చేస్తాను. మాకేదో పార్టీ హైకోర్టు వాళ్ళందరూ చెప్తారు మీటింగ్లు చెప్తారు, ఊరు బాగు చేసేది అందుకే అన్నట్టు రేవతి నుంచి వెళ్ళిపోతారు కదా. మామూలు రేవతి లాస్ట్ అనుకుంటాం. అనంతపురంలో భార్యను ఓ భర్త ఇటీవల తుపాకీతో బెదిరించాడు. ఈ విషయం స్థానికంగా కలకలం రేపింది. భర్త తుపాకీతో బెదిరించడంతో భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసుల భార్య ఫిర్యాదు మేరకు
జిమ్ ఓనర్ అయిన రాజశేఖర్ విచారించారు. కాగా అతను తుపాకీ పొందిన తీరును నిందితుడు వెల్లడించారు. అనంతపురం ఎస్పీ పి జగదీష్ కుపి లాగడంతో మధ్యప్రదేశ్ ముఠాను స్వీకరించినట్టు తెలిపింది. దీంతో దర్యాప్తును ముమ్మరం చేసిన అనంతపురం పోలీసులు మధ్యప్రదేశ్ ముఠాలో నలుగురిని, స్థానికంగా మరో ఇద్దరిని మధ్యప్రదేశ్లో అరెస్ట్ చేశారు. అయితే చివరి నిమిషంలో గన్స్ సరఫరా చేసే ముఠాలోని కీలక వ్యక్తులు తప్పించుకున్నారు. వారి కోసం గాలించిన పోలీసులు ఎట్టకేలకు నిందితులను పట్టుకోవడంతో కేసు కీలక మలుపు తిరిగింది. పోలీసుల వివరాల ప్రకారం ముఠాలో కీలకమైన 3 సభ్యులను అనంతపురం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 5 కంట్రీమేట్ రివాల్వర్లు, 30 బుల్లెట్లు, 1 ఖాళీ మ్యాగజైన్, 1 తల్వార్ను స్వాధీనం చేసుకున్నారు. మధ్యప్రదేశ్ చెందిన ముఠాగా వారిని గుర్తించారు. ఈ మేరకు నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. మహబూబాబాద్ జిల్లాలో యాసంగి సాగు పనులు మొదలవ్వక ఉంది రైతులకు యూరియా కష్టాలు మొదలయ్యాయి. యూరియా నిల్వల కొరత కారణంగా పంపిణీ సక్రమంగా జరగకపోవడంతో అన్నదాతలు రోడ్ల మీద సొసైటీల ముందు పడిగాపులు కాస్తున్నారు. మహబూబాబాద్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ముందు శీతాకాలపు తీవ్రమైన చలిని సైతం లెక్క చేయకుండా రైతులు రాత్రంతా జాగారం చేస్తున్నారు. తెల్లవారుజామునే యూరియా దొరుకుతుందో లేదో అన్న భయంతో రైతులు తమ చెప్పులను వరసలో పెట్టి క్యూలైన్లు ఏర్పాటు చేసుకున్నారు. మహిళా రైతులు సైతం చలి నుంచి రక్షణ పొందేందుకు దుప్పట్లు కప్పుకుని క్యూలైన్ల వద్దే నిద్ర లేకుండా వేచి చూస్తున్నారు. సాధారణంగా యాసంగి సీజన్ ప్రారంభంలోనే యూరియా అవసరం ఎక్కువగా ఉంటుంది. అయితే గంటల తరబడి వేచి ఉన్న అధికారులు నేడు పంపిణీ లేదు అని బోర్డులు పెట్టడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తుర్పట పడదా మీరు వస్తారనుకోవాలడా వనపర్తి జిల్లా అంకూరు సమీపంలో రైతులు రోడ్డుపైకి చేరి భారీ నిరసన చేపట్టారు. నెల రోజులు గడుస్తున్నా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ ప్రధాన రహదారిపై ముళ్లకంపలు వేసి రాస్తారోకో చేపట్టారు. వరి కోతలు పూర్తి చేసి నెల రోజులు గడుస్తున్నా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ మొదలు కాలేదని రైతులు మండిపడుతున్నారు. ఈ సమస్యను పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతోనే రోడ్డు ఎక్కాల్సి వచ్చిందని వారు స్పష్టం చేశారు. ప్రధాన రహదారిపై రైతులు బైఠాయించడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రైతన్న గోస పట్టదా అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తక్షణమే ధాన్యం కొనుగోలు ప్రారంభించి పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వరుసగా వచ్చిన క్రిస్మస్ సెలవులు ముగియడంతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి భారీ ట్రాఫిక్ తో నిండిపోయింది. క్రిస్మస్ అనంతరం ఆఫీసులు, కాలేజీలు, పాఠశాలలు తిరిగి ప్రారంభం కావడంతో ఒకేసారి లక్షలాది మంది హైదరాబాద్ వైపు ప్రయాణం చేయడంతో రహదారిపై వాహనాల ఒత్తిడి విపరీతంగా పెరిగింది. ప్రత్యేకంగా పంతంగి, చౌటుప్పల్, కొర్లపాడు టోల్గేట్ల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. నేషనల్ హైవే 65పై ఔటర్ రింగ్ రోడ్ నుంచి అబ్దుల్లాపూర్ మెట్, హయత్ నగర్, చౌటుప్పల్ వరకు ట్రాఫిక్ తో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో గంటల తరబడి వాహనాలు కదలని పరిస్థితి నెలకొంది. ఇక 6 లేన్ల రోడ్డు విస్తరణ పనులు కూడా ట్రాఫిక్ సమస్యకు ప్రధాన కారణంగా మారాయి. చౌటుప్పల్, చిట్యాల, నార్కట్పల్లి, పంతంగి ప్రాంతాల్లో బ్రిడ్జిలు, అండర్పాస్ల నిర్మాణం కొనసాగుతుండటంతో రోడ్డు సామర్థ్యం గణనీయంగా తగ్గింది. దీంతో వాహనాలు నెమ్మదిగా కదులుతుండగా ట్రాఫిక్ జాములు మరింత తీవ్రమవుతున్నాయి. ఈ అభివృద్ధి పనులు పూర్తయ్యే వరకు ఇలాంటి పరిస్థితులు తప్పవని అధికారులు చెబుతున్నారు.
కొండగట్టు ఘాట్ రోడ్లో మరో ప్రమాదం చోటు చేసుకుంది. జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ ఘాట్ రోడ్లో ఆటో ప్రమాదానికి గురై 4 తీవ్ర గాయాలయ్యాయి. ఆలయ దర్శనం ముగించుకున్న భక్తులు ఆటోలో కిందకు వస్తుండగా ఘాట్ రోడ్లో ఆటో అదుపు తప్పి సైడ్ వాల్ నుండి కొట్టింది. ఈ ఘటనలో ఆటో ప్రయాణిస్తున్న 4 గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు పోలీసులు అక్కడ చేరుకుని గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ప్రాణాపాయం లేదని అధికారులు తెలిపారు. ఘాట్ రోడ్లో అధిక వేగంతో ఆటో నడపడం ప్రమాదానికి కారణమై ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఇక ఫోకస్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఢిల్లీలో రేవంత్ పర్యటన. రేపు సిడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొనున్న సీఎం. జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ ఫైనల్ నోటిఫికేషన్ రిలీజ్. కొత్తగా 6 జోన్లు, డివిజన్ల సంఖ్య 300కు పెంపు. కాంగ్రెస్ పాలనలో కూల్చివేతలు తప్ప అభివృద్ధి లేదు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ ధ్వజం. రెండు వారాల పాటు ప్రభాకర్ రావును ప్రశ్నించిన సిట్ అధికారులు. జనవరి 16న సుప్రీంకోర్టుకు విచారణ నివేదిక సమర్పించనున్న సిట్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఫోకస్ టీవీ న్యూస్.